హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగమ్మాయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో వినాయక చవితి అందరూ బాగా చేసుకొని ఉంటారు కదా. సో ఇంకా వినాయక చవితి ఉత్సవాల్లో మునిగి తేలుతున్నారా? సో అయితే బయటకు వచ్చేయండి. ఇప్పుడు నేను ఆర్ఆర్బి అప్డేట్స్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. సో చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం. యాక్చువల్లీ ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో ఒక గ్రూప్ డి తప్ప. సో అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి కదా. సో మీకు డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోవద్దండి. సో తప్పట్లేదు, ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మరి చిన్న వీడియో కదా అని ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నా. సో అయితే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు, ఏఎల్పి రిలీజ్ అయింది, టెక్నీషియన్ రిలీజ్ అయింది. సో అలాగే ఆర్పిఎఫ్ నెక్స్ట్ గ్రూప్ డి రిలీజ్ అవుతుంది. సో అవుతుంది నెక్స్ట్ మంత్. సో ఇప్పుడు ఎన్టీపీసీ కూడా రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏఎల్పి అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోవాలి, బట్ స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏ ప్రాసెస్లో ఉన్నారు అంటే, వాళ్ళు నోటిఫికేషన్ అంటే ఆర్ఆర్బి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి టెండర్ అనేది వేసుకోలేదు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నారు, అందుకని డిలే అయింది. సో ఫస్ట్ అయితే మ్యాక్సిమం ఏఎల్పి సిబిటి 1 అవుతుందండి. తర్వాత టెక్నీషియన్ ఎగ్జామ్ జరుగుతుంది. లేదు అంటే సిబిటి 2 ఏఎల్పి అయిన తర్వాతైనా టెక్నీషియన్ ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎఫ్. సో ఇంకా నెక్స్ట్ ఎన్టీపీసీ, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డి. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ ఇలా వస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ అనేవి అలా జరుగుతాయి ఏ క్షణంలో అయినా. సో ఇప్పటి నుంచి మనకి ఒక నెక్స్ట్ మంత్లో సో ఇప్పుడు టెండర్స్ అనేవి ప్రాసెస్ జరుగుతుంది. సో ఎగ్జామ్స్ అయితే ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతాయండి. మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్, మ్యాక్సిమం నవంబర్ తర్వాత ఛాన్సెస్ మేబీ మోర్ ఛాన్సెస్ ఉన్నాయి, నవంబర్ నుంచి మేబీ. సో అంటే ప్రిపేర్గా ఉండండి, ఇంకా డిలే చేయొద్దు. సో అందరికీ నేను చెప్తున్నాను, అందరూ ఇదైతే చాలా స్ట్రిక్ట్గా పాటించి ఇక్కడ నుంచైనా కరెక్ట్గా చదవండి. సో ఈ అప్డేట్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అంటే ఎవరైతే యాస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యి ఆర్ఆర్బీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, నేను కొన్ని అప్డేట్స్ ఇవ్వడం కోసం సో యూట్యూబ్ ఛానల్, అలాగే ఫేస్బుక్ పేజ్, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, సో ఇవి నేను ఆల్రెడీ నా ఛానల్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో గైస్, కొత్తగా నా ఛానల్కి వచ్చిన అందరికీ కూడా, నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి గైస్. యాక్చువల్లీ ఈ ఛానల్స్ నేను క్రియేట్ చేయడం గల రీజన్ ఏంటంటే, జస్ట్ పర్సనల్గా సమ్ ఇంపార్టెంట్ అయినవి అలాంటి అప్డేట్స్ ఏమైనా మీకు ఇవ్వాలని. అలాగే నేను ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, అలాగే యూట్యూబ్ ఛానల్ 3 కూడా నేను ప్రజెంట్ రన్ చేస్తున్నా. అంటే నాకు వీలున్న టైంలో మాత్రమే. యాక్చువల్లీ నాకు ఏంటంటే కొంచెం పాసిబిలిటీ లేక, సో నా పర్సనల్ లైఫ్ కూడా చూసుకోవాలి కదా. సో అందుకని నేను అంత యాక్టివ్గా ఉండలేకున్నా, బట్ ఒక్కటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడానికైతే మేము ముందుకు వస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా అప్డేట్స్ కావాలి అనుకుంటే తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ శ్రీ గాయత్రి స్మైలీ అని ఉంటుంది, అండ్ ఇంకొక పేజ్ ఉంది తెలుగు అమ్మాయి అని. అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ టీవీ యాంకర్ గాయత్రి అని ఉంటుంది. సో ఆ లింక్స్ నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.